అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్పీ తుహిన్ సిన్హా. నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి జీవితాలను పాడు చేసుకోవద్దని అన్నారు. గంజాయి వివరాలను పోలీసులకు తెలియజేస్తే సమాజాన్ని మెరుగుపరిచినవారు అవుతారని పేర్కొన్నారు. గంజాయి అలవాటు పడిన వారికి డెడిక్షన్ సెంటర్లలో మంచి చికిత్స ఉంటుందని తెలిపారు. మాదక ద్రవ్యాలు సేవించినా రవాణా చేసేవారికి సహకరించిన చట్టరీత్యా కఠిన శిక్షలు ఉంటాయని, కాబట్టి యువత ఎట్టి పరిస్థితిలోనూ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లరాదని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో నర్సీపట్నం డియూట్ ఎస్.పి. మోహన్, పట్టణ సి గోవిందరావు, రూరల్ సిఐ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఎస్ఐ రమేష్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా రాష్ట్ర మరియు దేశ అభివృద్ధికి నేను సహకరిస్తానని నా మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం అండి. నేను తుహిన్ సిన్హా, ఎస్పీ, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఈరోజు డిగ్రీ కాలేజ్ నర్సీపట్నంకి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సంకల్పం ప్రోగ్రామ్ మనం డిస్ట్రిక్ట్ వైడ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అన్ని కాలేజెస్, అన్ని స్కూల్స్లో వెళ్ళి ఈ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కింద అన్ని స్టూడెంట్స్తో మనం మాట్లాడుతున్నాము. ఈ 2 షార్ట్ ఫిల్మ్స్ తెలుగులోనే చూపిస్తున్నాము రిగార్డింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గాంజా ఇన్ సొసైటీ. దాని తర్వాత మనం పర్సనల్గానే స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు గాంజాయి విషయంలో వాళ్ళకి అవగాహన ఇంక్రీజ్ చేస్తున్నాము, పెంచుతున్నాము. స్పెషలీ మన నర్సీపట్నం టౌన్ ఏరియాలో, విచ్ ఎర్లియర్ యూస్ టు బి నోన్ యాజ్ గేట్వే ఆఫ్ గాంజాయి ఫ్రమ్ ఏజెన్సీ ఏరియా, ఇక్కడ ముఖ్యంగా నేను స్వయంగానే వచ్చి అలాంగ్ విత్ ఎస్డిపిఓ గారు అండ్ సిఐ నర్సీపట్నం టౌన్ అండ్ సిఐ నర్సీపట్నం రూరల్ ఈ మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. లాస్ట్లో మనం ఓత్ కూడా అన్ని స్టూడెంట్స్కి అలాంగ్ విత్ ఆల్ ద ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది దట్ వీ విల్ ఫైట్ అగేన్స్ట్ గాంజా అండ్ మేక్ నర్సీపట్నం ఫ్రీ ఆఫ్ గాంజా ఇష్యూస్. ఈ ప్రోగ్రాం సంబంధించి నేను వైస్ ప్రిన్సిపల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫర్ ఆర్గనైజింగ్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వేర్ మోర్ దెన్ 300 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. గంజాయి దొరికినప్పుడు కేవలం అతని మీద కేసు పెట్టి నమ్మ అనిపిస్తున్నారు, కానీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళపై చర్యలు చేపట్టడానికి ఏమైనా ప్రత్యేకమైన ఉందా? మన అన్ని కేసెస్లో ఇప్పుడు ఎవరు దొరుకుతున్నారు వాళ్ళతో పాటు సిడిఆర్ అనాలిసిస్ చేసి, మొబైల్ డేటా అనాలిసిస్ చేసి, ఎక్కడ నుంచి అతనే సోర్స్ చేశారు, బ్యాక్వర్డ్ లింకేజ్ ప్లస్ ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు, ఫార్వర్డ్ లింకేజెస్ అంటాము, డెస్టినేషన్, ఆ 2 ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అన్ని కేసెస్లో. ఎన్డీపీఎస్ కేసెస్ సంబంధించి ఒక ఎస్ఓపి కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్, మెయిన్ కింగ్ పిన్స్ వాళ్ళ మీద ముఖ్యంగా మనం ఫోకస్ పెడుతున్నాము. గంజాయి ఎందుకంటే డ్రై గాంజా క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే డిటెక్ట్ అవుతుంది. ద మూమెంట్ ద పోలీస్ చెకింగ్ ఇంక్రీజెస్ ఆటోమేటిక్గా వాళ్ళు స్విచ్ అవుతారు టు లిక్విడ్ గాంజాయి. ఎందుకంటే ఇది ఈజీ టు హైడ్, చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలుగుతారు. సో దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు స్పెషలైజ్డ్ ఎన్డీపీఎస్ డాగ్స్ కూడా వాడుకుంటున్నాము. డౌనూరు చెక్ పోస్ట్ కావచ్చు, మన అటు సైడ్ భీమవరం చెక్ పోస్ట్ కావచ్చు, అనకాపల్లిలో వీమాడుగుల సైడ్ కావచ్చు. సో ఈ ఎన్డీపీఎస్ డాగ్స్కి స్పెషలైజ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు 2 ప్రకారము గాంజాయి డిటెక్ట్ చేయగలుగుతారు, బోత్ డ్రై గాంజా యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ గాంజాయి. లిక్విడ్ గాంజాలో ముఖ్యంగా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇది మషీన్స్ కొంతమంది ఊరులోనే లోకల్గానే ప్రిపేర్ చేస్తారు. అది కూడా చాలా సీజ్ చేయడం జరిగింది లాస్ట్ 4-5 మంత్స్ పీరియడ్లోనే. ఎప్పుడు కూడా ఎక్కడైనా మనకి లిక్విడ్ గాంజా దొరుకుతున్నాయి. మన బ్యాక్వర్డ్ లింకేజ్ ఎక్కడ ఉంది, ప్లస్ ఎక్కడ ప్రిపేర్ చేశారు, మన ఏఎస్ఆర్లోనే ప్రిపేర్ చేశారా, చిత్రకొండ ఆర్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లోనే ప్రిపేర్ చేశాడు, ఒడిశా వైపు ప్రిపేర్ చేశారు, అదే మనం దర్యాప్తులు చేస్తున్నాం. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.